జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 26వ తేదీ ఆదివారం నుండి కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం కుంభరాశి వారికి ఎవరైనా శుభాలను ఇస్తున్నారు అంటే అది కేవలం శుక్రుడు మాత్రమే. ఈసారి శుక్రుడు యొక్క రాశి మార్పు మీకు లక్షణమైన శుభాలను ఇస్తోంది. అందుకేనేమో దాదాపుగా మే 31వ తేదీ వరకు కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆలోచన శక్తి పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఏది మంచి ఏది చెడు అన్నది సక్రమంగా అర్థం చేసుకోగలుగుతారు. అంచనాలు తారుమారు అవ్వడం అనేది జరగదు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా మీరు చేసే ప్రతి వ్యవహారం తప్పకుండా విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఏ పని చేయాలన్నా 1-4 సార్లు ఆలోచన చేసి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటారు. లలిత కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంగీతం, సాహిత్యం, టీవీ అలాగే ఇతర మీడియా మాధ్యమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. యాంకర్స్కి, సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకు ఈ సమయమంతా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. లలిత కళల ద్వారా బ్రతికే వారికి ఈ కాలం అంతో ఎంతో మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. ఇటు చదువులోనూ అటు ఆటపాటల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యపరంగా కూడా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. పాత అనారోగ్య సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. వైద్య సంప్రదింపులు కలిసి వస్తాయి. మొత్తం మీద చెప్పాలంటే రాబోయే కాలంలో ఈ శుక్రుడే మీకు శ్రీరామ రక్ష అవుతాడు. ఇక ఈ వారం కూడా కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. దాదాపుగా ఎక్కడా కూడా ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. అందుకే ముఖ్యమైన మరియు కీలకమైన పనులు ఏమున్నా సరే ఇక్కడే సరిచేసుకోవడం మంచిది. ఈ వారం కుంభరాశి వారికి ఆదివారం, సోమవారం మరియు శుక్రవారాలు మాత్రమే చక్కగా అనుకూలిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:19 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:53 వరకు. ఇక ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానుడిని దర్శనం చేసుకోవాలి. ఈరోజు మీరు ఏ ముఖ్యమైన పని చేసినా సూర్యదర్శనం అనంతరం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకేసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.